ఈరోజు నేను ప్రార్థన అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రార్థన అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రార్థన మనమందరం కూడా ప్రతిదినము దేవునికి ప్రార్థన చేస్తూ వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీలో ఎంతమంది ఈ రోజున లేచిన వెంటనే ప్రార్థన చేశారు? ఒకసారి చేతులు ఎత్తుతారా? చాలా సంతోషం. మీరు చేసిన ప్రార్థన మీ కుటుంబాలకు మీకు దీవెన. అయితే ఈ రోజున ఒక ప్రార్థన చేసేవారికి ప్రార్థన పరులకు ఉండే వ్యత్యాసం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరందరూ అనుకోవచ్చు, మేము ప్రార్థన కొన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, మరి ప్రార్థన చేసేవారు వేరు, ప్రార్థనా పరులు వేరా అని అడిగితే వేరు. ప్రార్థన చేసేవారు వేరు, ప్రార్థనా పరులు వేరు. ప్రార్థన చేసేవారు అనంటే, ఒకరోజు ఒక తమ్ముడు అన్నాడు, అక్క నేను రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దైవ గ్రంథంలో ఉన్న దానియేలులాగా నేను 3 సార్లు రోజుకి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చాలా సంతోషం నాయన. ఈ యవన వయసులో ఈ తరంలో మరొక దానియేలుని దేవుడు లేపినట్టున్నాడు నీలాంటి వారిని. 3 సార్లు ప్రార్థన చేస్తున్నావు అంటే చాలా సంతోషం అని చెప్పాను. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నావు అమ్మా అని అడిగితే, ఉదయం టిఫిన్ తినడానికి ముందు, మధ్యాహ్నం లంచ్ తినడానికి ముందు, రాత్రి భోజనం చేయడానికి ముందు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అలా అయితే దావీదు గారు 7 సార్లు ప్రార్థన చేశారు కదా. మనం బండి ఎక్కే ముందు, బండి దిగే ముందు, ఆఫీస్కి అడుగు పెట్టే ముందు, ఆఫీస్ నుంచి బయటకు వచ్చే ముందు, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళే ముందు, వచ్చే ముందు, దావీదు గారి కంటే దానియేలు గారి కంటే ఇంకా ఎక్కువ ప్రార్థనలు మనము చేస్తున్నట్లే నాయన అని ఆ బిడ్డతో సమాధానం చెప్పాను. ఇలాగున చాలామంది మేము కూడా ప్రార్థన చేస్తున్నామండి అనుకునేవారు లేకపోలేదు. బయలుదేరే ముందు, ప్రభా ఇదిగో ఇప్పుడు నేను బయలుదేరి ఫలానా ఊరు వెళ్తున్నాను, నాతో పాటు నీ బంగారు దూతలను కాపుదలగా పంపించండి. ఏ దూతలండి? ఏ దూతలు చెప్పండి అమ్మా. బంగారు దూతలు, మామూలు దూతలు కూడా కాదు, బంగారు దూతలు నాతో కాపుదలుగా ఉంచయ్యా, నా ప్రయాణం అంతలో తోడుగా ఉండయ్యా, క్షేమంగా ఉంచయ్యా అని ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఎవరి కోసం చేశాను చెప్పండి? ఎవరి కోసం చేశాము? మన కోసం. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కోసం? మీరు చెప్పట్లేదు. మీరందరూ నోరు తెరిచి మాట్లాడితే నాకు సంతోషం, మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది అనమాట. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాం. ఎవరి కోసం అండి? మన కోసం. పెండ్లి కోసం ప్రార్థన చేస్తాం, మన అవసరత. ప్రమోషన్ రావాలి, మన అవసరత. ఇల్లు కట్టాలి, మన అవసరత. ఆరోగ్యం కావాలి, మన అవసరత. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ అన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? మన అవసరతల కొరకే, మన కొరకే చేసుకుంటూ ఉన్నాం. ఇది సాధారణంగా అందరూ ప్రార్థన చేస్తున్నాం. అయితే వారిని ప్రార్థన చేసేవారు అంటారు. ప్రార్థనా పరులు అంటే ఎవరు తెలుసా? ప్రార్థనా పరులు అంటే తమ సొంత అవసరతలు కాకుండా అనేకుల కొరకు, తన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, తన లోపాలను సవరించుకుంటూ, తనలో ఉన్నటువంటి బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకుంటూ, దేవుని కృప కొరకు వేడుకుంటూ, దేవుని సహాయం కొరకు వేడుకుంటూ, అభిషేకం కొరకు, ఆత్మ నింపుదల కొరకు, దేవునిలో ఎదుగునట్లుగా గంటలకు తరబడి ప్రార్థన చేసే వారిని ప్రార్థనా పరులు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసికి బలం ఏమిటో తెలుసా?
మిమ్మల్ని అందరినీ అడిగితే మీరు ఎవరండి అని అంటే మేము విశ్వాసులం అండి అంటాం. మరి ఒక విశ్వాసికి బలమేమిటి? ప్రార్థన. ఒక విశ్వాసికి ఆయుధం ఏమిటి? ప్రార్థన. ఒక విశ్వాసికి బలము ప్రార్థన, ఆయుధం కూడా ప్రార్థనే. ఎవరైనా మన మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు సాధారణంగా మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటారు. అయితే ఒక విశ్వాసి ప్రయోగించవలసిన ఆయుధం ఏమిటంటే, చెప్పండి అమ్మ, మీ నోటితో చెప్పండి. ప్రార్థన. మరి నీరసంగా ఉన్నారమ్మా, నేను అక్కడ మెసేజ్ చెప్పి వచ్చినాను, మరలా ఇక్కడికి వచ్చి ఆరాధన చేసి నేను గట్టిగా మాట్లాడుతున్నాను, మీరు మెల్ల మాట్లాడు. గట్టిగా చెప్పండి. మనకు అవసరమైనది ఏంటి? కావలసిన ఆయుధం ఏమిటి? ప్రార్థన. ప్రార్థన నీకు ఆయుధంగా మారిపోవాలి. ప్రార్థన నీకు బలం అవ్వాలి. నీ మీద దాడి జరుగుతున్నప్పుడు, పరిస్థితులు దాడి చేస్తున్నప్పుడు, సమస్యలు దాడి చేస్తున్నప్పుడు, అనారోగ్యం దాడి చేస్తూ ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు దాడి చేస్తున్నప్పుడు, నిన్ను నీవు కాపాడుకోవడానికి నువ్వు ఉపయోగించవలసిన ఆయుధం ఏమిటి తెలుసా? ప్రార్థన. ఈ ఆయుధం అనేది చాలా అవసరం. ఒక దైవజనుడు అన్నాడు, ప్రార్థన లేని వ్యక్తి ఊపిరి లేని వ్యక్తితో సమానం అన్నాడు. ప్రార్థన లేని వ్యక్తి ఊపిరి లేని వ్యక్తితో సమానం. ఊపిరి లేని వ్యక్తి జీవం కలిగిన పనులు చేయడు. ఊపిరి లేని వ్యక్తిలో మొదట అసలు జీవమే ఉండదు, అతను ఏ పనులు చేయలేడు. మరి ఊపిరి లేని వ్యక్తి ద్వారా ఏమైనా కార్యాలు జరుగుతాయా? ఏవైనా పనులు జరుగుతాయా? జరగవు. మరి ప్రార్థన అనేదట ఒక విశ్వాసికి ఊపిరి లాంటిదట. అందుకనే ప్రార్థన లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఏ కార్యాలు కూడా, చెప్పండి, ఏ కార్యాలు కూడా జరగవు. చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి, ఏమనంటే ఫలానా పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారంట, బాగా మంచిగా దేవుని కార్యం జరుగుతాయట, ప్రార్థన చేస్తారంట అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన, మా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి అండి, నేను ప్రార్థన చేయించుకుంటారు. మంచిదే, ఇక్కడ చేయించుకుంటారా? ఫలానా హైదరాబాద్లో ఇంకో దైవజనుడు ఉన్నారట, బాగా వాడబడుతున్నారట, ఆయన ప్రార్థన చేస్తే మంచి జరుగుతుందా, అక్కడికి వెళ్తారు. ఫలానా వరంగల్లో ఒక దైవజనుడు ఉన్నాడట, అక్కడ బాగా ప్రార్థన చేస్తే దేవుని కార్యం జరుగుతుందట అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ తల మీద చేయి పెట్టుకుంటారు. ఇంకొక చోటకి వెళ్ళి ఇంకొక చోట, అలా అందరూ చెయ్యి పెట్టి 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 బట్టనెత్తి వస్తుంది, కానీ కార్యాలు మాత్రం జరగట్లే. ఎందుకనంటే నీకు వ్యక్తిగతంగా నీలో ఏమి లేదు, ఊపిరి లేదు. నీకు వ్యక్తిగతంగా ప్రార్థన అనేది లేదు. చాలామందికి వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదండి. నేను అనేది సేవకులతో ప్రార్థన చేయించుకోవద్దని కాదు, చేయించుకోవాలి. 20-30 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నా సేవకులు ప్రార్థన చేస్తారు. ఎవరికి చేయాలి తెలుసా? క్రొత్త వారికి, నూతనంగా వచ్చిన వారికి, బలహీనంగా ఉన్నవారికి. వారికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తాడు. కానీ 20 కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ అంతట నీవుగా నువ్వు ప్రార్థన మీద ఆధారపడాలి. ఇంకా మనము చిన్నవారిగా చిన్ని వాటికి కూడా మనము దైవ సేవకుల మీద ఆధారపడాల్సిన పని లేదు. అది చెప్తున్నాను నేను. వ్యక్తిగతంగా మీకంటూ ఒక జీవం ఉండాలని చెప్తున్నాం. మరొక దైవజనుడు అన్నాడు, ప్రార్థనట ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్లుగా, ఒక విశ్వాసికి ప్రార్థన, వాక్యము అనేవి 2 రెక్కలు లాంటివంట. ప్రార్థన అలాగే అమ్మ చెప్పండి అమ్మా, ప్రార్థన వాక్యము 2 రెక్కలు లాంటివట. చాలామంది ఏం చేస్తారంటే వాక్యాన్ని చదువుతారు కానీ ప్రార్థన మాత్రం చేయరు. వాక్యం చదువుతారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని చదవరు. ఇప్పుడు ప్రార్థన చేసి వాక్యం చదవలేదంటే మనకి ఎన్ని రెక్కలు ఉన్నట్లు? ఒక రెక్కతో ఎగిరే పక్షిని ఎవరైనా చూసారా? వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేస్తున్నాం కానీ వాక్యం చదవట్లా. ఒక పక్షికి 2 రెక్కలు ఎలాంటివో ఒక విశ్వాసికి వాక్యము ఉండాలి, ప్రార్థన కూడా ఉండాలి. వాక్యము ఉండాలి,
చెప్పాలి. మీరు చెప్తేనే మీ లోపలికి వెళ్తుంది వాక్యం. మీరు చెప్పాలి. ప్రార్థన ఉండాలి, వాక్యము ఉండాలి. మీరు వాక్యం చదవాలి, ప్రార్థన కూడా చేయాలి. అప్పుడు ఆ పక్షి సునాయాసంగా ఎగిరినట్లుగా మీరు కూడా మీ ఆత్మీయ జీవితంలో, మీ జీవిత విధానంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. ప్రతి పరిస్థితిని దాటి వెళ్ళగలుగుతారు. హల్లెలూయా. ఇంకొక దైవజనుడు అన్నాడు, ప్రార్థన లేనటువంటి వ్యక్తి ఇంటి పైకప్పు లేనటువంటి, ఇంటితో పైకప్పు లేని ఇల్లు లాంటి వాడట. ఇల్లు అంతా కట్టుకున్నాం, గోడలు కట్టుకున్నాం, ఆ షెల్ఫ్లు కట్టుకున్నాం, అన్నీ కట్టుకున్నాం, పైన మాత్రం స్లాబ్ వేయాల. ఇక ఎలా ఉంటుంది ఆ ఇల్లు? ఎట్లా ఉంటుందండి? సమస్త జీవరాశులు మన ఇంట్లోనే కాపురం చేస్తాయి. మరి కప్పులేని ఇల్లులాగా ఉన్నావా నువ్వు? అన్నీ చేస్తావు కానీ ప్రార్థన లేకపోతే కప్పులేని ఇల్లు లాంటి వారమే కదా. అందుకే కదా అన్నీ వచ్చి మన ఇంట్లోనే పడతా ఉంటాయి, అన్ని సమస్యలు వచ్చి మనకే వస్తున్నాయి. ఎందుకనంటే నీకు కప్పు అనే ప్రార్థన లేదు. నీ ఇంటికి కాపుదలుగా ఉండే కప్పు అనే ప్రార్థన కావాలి. ప్రతి విశ్వాసికి కూడా ప్రార్థన అనేది మనకు దేవునికి మధ్యన ఒక వంతెనను ఏర్పాటు చేస్తుంది. ఈ వంతెనను మనం ఎంత గట్టిగా వేసుకుంటే మనకు అంత గట్టిగా, అంత త్వరగా దేవుని నుండి మనకు సమాధానము వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వంతెన వేసుకోవటం అని అంటే రోజు మాట్లాడుకోవటం, రోజు ప్రార్థన చేసుకోవటం. ప్రాణ స్నేహితులు ఉంటారు, వారు రోజు మాట్లాడుకుంటారు. తిన్నావా, ఉన్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, రోజు మాట్లాడుకుంటారు. వారినే ప్రాణ స్నేహితులు అంటాం. రోజు కొంతమంది ఉంటారు, జనవరి 1కు మందిరంలో కనబడతారు, మళ్ళీ ఎప్పుడు, మళ్ళీ జనవరి 1. క్రిస్మస్కి స్తోత్రం అంటారు, మళ్ళా క్రిస్మస్కి. ఇంకొంచెం సానుభూతి ఉందనుకో గుడ్ ఫ్రైడేకి కనబడతారు, మళ్ళీ గుడ్ ఫ్రైడేకి. అప్పుడు స్తోత్రం అంటే దేవుడు అనుకుంటాడు ఆకాశంలో నుండి, ఎవరిదబ్బా ఈ స్వరం, ఎప్పుడో విన్నట్టుంది అనుకుంటాడు దేవుడు. సంవత్సరం క్రితం విన్నట్టుందే మళ్ళీ అనుకుంటాడు. రోజు మనం దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు హలో ఫోన్ చేసామండి, సంవత్సరం తర్వాత ఫోన్ చేసాం, హలో నేనే అంటే ఎవరు? అర్థమవుతుందా? సంవత్సరం తర్వాత ఫోన్ చేసి నేనే అంటాం. నేనే అంటే ఎవరు? నిన్నెక్కడో ఎప్పుడో గుర్తురాట్లా. మనకున్న కృపావరాల్లో ప్రాముఖ్యమైన కృపావరం ఏంటి? మతిమరుపు. మర్చిపోతాం, గుర్తు రావట్లే. రోజు కలుసుకునే వ్యక్తిని నేనే అని చెప్పాల్సిన పని లేదు. చూడగానే హాయ్ బ్రదర్ అంటాం, హాయ్ అక్క అంటాం, చూడగానే పలకరిస్తాం. నీవు రోజు దేవునితో కనెక్షన్ ఉంటే నీ ప్రార్థన శబ్దం వినగానే దేవుడు నేను ఉన్నానంటాడు. హల్లెలూయా. నువ్వు సంవత్సరానికి ఒకసారి చేస్తా ఉన్నావు అనుకో, ఎక్కడదో స్వరం అనుకుంటాడు దేవుడు. ఎత్తుక్కోవాలి ఎక్కడుంది ఈ లిస్ట్ అని. దేవునితో రోజు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే, అటువంటి ప్రార్థనా సహవాసం మనం కలిగి ఉంటే, అలాంటి వారి జీవితాలలో దేవుడే జోక్యం చేసుకుంటాడండి. ఎవరు చేసుకుంటారు జోక్యం? దేవుడు. ఇప్పుడు అలాంటి ఒక ప్రార్థనా పరుడు గురించి, ఒక్క వ్యక్తి గురించి మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా తీయండి, దైవ గ్రంథాలు ఉన్న వారందరూ తీయాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. చదవండి. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. ఆడతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేయించు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. చాలు. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. మీరందరూ చూసారా వాక్యాన్ని?
యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు 3 సార్లు ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను. దానియేలు ఒక ప్రార్థనాపరుడు. దానియేలు ఒక ప్రార్థనాపరుడు. ఏమిటి తెలుసా ప్రార్థనాపరులకు ఉండే లక్షణము? ప్రార్థనాపరునికి ఒక సమయం ఉంటుంది, ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత పడుకునే ముందు, మంచం ఎక్కే ముందు ప్రార్థన చేసేవారు లేకపోలేదు. ఇక ఆ రోజంతా ఎప్పుడు కొన్నిసార్లు నాకు నవ్వు వస్తూ ఉంటుంది, ఏమనుకోవద్దు. కొన్నిసార్లు ప్రార్థన గుడికలకి వెళ్తూ ఉంటాం కదా, ఏదైనా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం. అసలు ఎప్పుడూ మందిరానికి రానటువంటి వ్యక్తి అక్కడ భోజనం దగ్గర ప్రార్థన చేయమంటారు పాస్టర్ గారిని. సరే ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకుంటారు. మూత తీసి మరి, అర్థమవుతుందా? నాకు నవ్వు వస్తుంది. మూత తీసి మరి ప్రార్థన చేయండి అయ్యగారు అని మూత వేసి ఉంటే ప్రార్థన లోపలికి వెళ్ళదా? ఎప్పుడు చేసినా చేయకపోయినా ఈ సమయంలో ఇక పాస్టర్ గారు చేసే ప్రార్థన వినబడదు. ఇక ఆయన శుద్ధి 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 సోత్రు సోత్రు సోత్రం అంటనే ఉంటారు. ఇక ఈయన వినబడదు, పాస్టర్ గారి ప్రార్థన వినబడదు, ఆయనది పెరిగిపోతూ ఉంటుంది వాయిస్. ఇక మళ్ళీ ఆ ఇంట్లో ఎప్పుడైనా ప్రార్థన జరిగితే తప్పితే మళ్ళా పొరపాటును కూడా ప్రార్థన. అలాంటి వారిని నేను చూశాను. అంటే వాళ్ళని వెక్కిరించడం కాదు, చెప్తున్నా. ప్రార్థన చేసే వ్యక్తి కండి, ప్రార్థనా పరులకి ఒక నిర్దిష్టమైన సమయం ఉండాలి. కాలేజీకి వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను, కాలేజీ నుంచి వస్తున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను కాదు. ఉదయం లేవగానే 5 గంటలకు ఏం చేయాలి చెప్పండి? చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రార్థన చేయాలి. ఉదయం లేవగానే 5 గంటలకు ప్రార్థన చేసుకోవాలి. లేవగానే 5 గంటలకి ఖచ్చితంగా నా భర్త ప్రార్థనలో ఉంటాడు అని భార్య చెప్పాలి. నా భార్య ఖచ్చితంగా 5 గంటలకు ప్రార్థనలో ఉంటుంది అని భర్త చెప్పాలి. మధ్యాహ్నం అయిందంటే భోజనం చేశాక అమ్మ ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటుంది అని పిల్లలకు అర్థం అవ్వాలి. రాత్రి సమయంలో మా అమ్మ మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది, సాయంకాలం అయిందంటే ప్రార్థన ఉంటుందని భర్తకు పిల్లలకు అర్థం కావాలి. నేను వెళ్ళేసరికి టీవీ చూస్తూ ఉంటుంది అనుకోకూడదు. ఒక నిర్దిష్టమైన సమయాన్ని మీ ఇంట్లో మీరు ఏర్పాటు చేసుకోవాలి. మీకు అనువైన సమయం పగలు, మధ్యాహ్నం, సాయంత్రం అని కుటుంబంగా అందరం కలిసి చేస్తాం. ఆ కుటుంబ ప్రార్థన దేనికి బలం చెప్పండి? కుటుంబ ప్రార్థన ఎవరికి బలం అండి? కుటుంబంగా మీరు అందరు కలిసి తిన్నారండి, నాకు బలం వస్తుందా? కుటుంబంలో మీ అందరూ బిర్యానీ తిన్నారు, బలం ఎవరికి వస్తుంది? నాకు వస్తుందా, మీకు వస్తుందా? కుటుంబ ప్రార్థన కుటుంబానికి బలం. సంఘమంతా కలిసి చేస్తున్నాం, సంఘ ప్రార్థన సంఘానికి బలం. అందుకని సంఘం కొరకు అందరూ సంఘంలో ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన సంఘానికి బలం, సేవకులకు బలం. అప్పుడే వారు బలంగా వాడబడతారు. వ్యక్తిగత ప్రార్థన అంటే ఎవరికి వారంగా చేసే ప్రార్థన, అది వ్యక్తికి బలం. కుటుంబ ప్రార్థన చేస్తున్నామండి, చేస్తున్నాము, ఓకే, కుటుంబానికి బలం. అది వ్యక్తిగతంగా నువ్వు పర్సనల్గా నువ్వు తినకపోతే నీకు బలం వస్తుందా? రాదు. వ్యక్తిగత ప్రార్థన ప్రతి వారికి కూడా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన చేయాలి, కుటుంబంగానూ చేయాలి, వ్యక్తిగతంగానూ చేయాలి, సంఘంగానూ కలిసి ప్రార్థన చేయాలి. మనం ఒంటరిగా దేవునితో సమయం గడపాలి. సంఘంలో ఉన్నంత వరకు క్షేమంగా ఉంటావు, కాపుదలుగా ఉంటావు. ఎందుకంటే సంఘ ప్రార్థన ఉంటుంది కనుక. సంఘ ప్రార్థన వల్ల నువ్వు భద్రంగా ఉంటావు. ఒకవేళ ఉద్యోగ రీత్యానో లేదా వ్యాపార రీత్యానో ఏదో కొన్ని కాలేజీలు బట్టో నువ్వు సంఘాన్ని విడిచి వెళ్ళాల్సి వచ్చింది, ఆ సందర్భంలో నీకు సంఘ ప్రార్థన ఉండదు. మరి అప్పుడు నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా దాటగలుగుతావు, అపవాది క్రియలు ఎలా లయపరచబడగలుగుతావు అంటే నీకు వ్యక్తిగత ప్రార్థన ఉంటే నీవు వాటన్నిటినీ దాటించగలుగుతావు. హల్లెలూయా. అందుకనే ఎవరికి వారుగా వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మా అమ్మ చేస్తుంది నా కోసం ప్రార్థన, ఓకే నేను బాగా మంచిగా ఉంటాను అనుకోకూడదు. ఎవరికి వారుగా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబంగా ప్రార్థన ఉండాలి. రెండవదిగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు, ప్రార్థనా పరులు పాపం చేసేదానికి
అవకాశం ఉండదు. అదే అధ్యాయం 4వ వచనం చదవండి. 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అందరూ బైబిల్ తీసి చదవండి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండ్రి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి. దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయారట. దానియేలు యొక్క అభివృద్ధిని చూసి దానియేలుతో పాటు ఉన్న వారందరూ కూడా రాజుగారి దగ్గర దానియేలుని ఒక దోషిలాగా నిలబెట్టాలనుకుంటున్నారు. దానియేలుని ఒక దోషిలాగా చేయాలి, ఆయనలో ఉన్న బలహీనతలు ఏవైనా తీసుకుని చెప్పాలి అనుకుంటున్నారు. కొన్నిసార్లు అండి మనం అభివృద్ధి చెందుతూ ఉంటే కారణం లేకుండానే గొడవకు వస్తారు. అసూయ పరులు కారణం లేకుండా గొడవకు వస్తారు. కారణం ఉండదు కానీ గొడవకు వస్తారు. ఏదైనా లోపం, ఏదైనా తప్పు కనపడుతుందేమోనని వెతుకుతూ ఉంటారు. దానియేలు యొక్క అభివృద్ధిని చూసి దానియేలులో లోపం కనుక్కోవడానికి, దానియేలులో తప్పుగా వెతుకుతుందేమో, ఆయన చేసే ఉద్యోగంలో ఏదైనా తప్పు దొరుకుతుందేమో, ఆయన చేసేటువంటి మరి మంచి ఉద్యోగంలో ఉన్నాడు కనుక ఆయనకి ఏదైనా ఎక్కడైనా లోపం కనపడుతుందేమో అని వెతుకుతూ ఉన్నారట. కానీ ఏ లోపము కూడా దానియేలులో కనుగొనలేకపోయారు. ఒక ప్రార్థనా పరుడు పాపం చేయడానికి అవకాశాన్ని ఇవ్వడు. హల్లెలూయా. పాపం చేసేవారు ప్రార్థన చేయడానికి అవకాశము ఎవరు? పాపం చేసేవారికి ప్రార్థన చేయాలనిపించదు. ప్రార్థన అనగానే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన అనగానే లేచి వెళ్ళేవాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? అప్పుడు దాకా ఉంటారండి. అప్పుడు దాకా ఎంతసేపు మాట్లాడుతూనే ఉంటారు. ఎన్ని మాటలు మాట్లాడుతూనే ఉంటారు. తింటారు, కబుర్లు చెప్తారు, అన్నీ చెప్తారు. ప్రార్థన అనగానే హలో అనుకుంటూ వెళ్ళిపోతారు. ఫోన్ రాకపోయినా సరే వెళ్ళిపోతారు. నాకు నిద్ర వస్తుందని ఇంకొకరు వెళ్ళిపోతారు. నాకు రేపు ఆఫీసు టైం అయిపోతుందని ఇంకొకరు, నేను చదువుకోవాలని వీడు వెళ్ళిపోతాడు. ప్రార్థన అనగానే సాతానుగాడి యొక్క ఆయుధం ఏంటి తెలుసా? మనల్ని ఎన్ని పాటలైనా పాడిస్తాడు, ఎంతసేపు అయినా వాక్యాన్ని విననిస్తాడు. ప్రార్థన అనేసరికి మాత్రం పొరపాటును ప్రార్థన చేయనీయుడు. ఎందుకంటే ఆడికి తెలుసు ప్రార్థన చేస్తే అంతా తారుమారు అయిపోద్ది. అందుకని ప్రార్థన చేయకుండా వేయాల్సిన ప్లాన్లన్నీ వేస్తూ ఉంటాడు. అందుకని మీరేం చేయాలి? వాడి ప్లాన్లన్నిటినీ తిరగదాసి ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు పాపం చేయడానికి అవకాశం ఉండదు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుని యొక్క గుణగణాలన్నీ ఆ వ్యక్తిలోకి వస్తూ ఉంటాయి. ఆ దేవుని గుణగణాలు ఎప్పుడైతే ఆ వ్యక్తిలోకి వస్తాయో, దేవునిలో ఉన్న మొట్టమొదటి గుణం పరిశుద్ధత. పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు ఆ వ్యక్తికి పరిశుద్ధంగా బ్రతకాలని, పరిశుద్ధంగా జీవించాలని, పాపం చేయకూడదని, త్రాగకూడదని, తినకూడదని, త్రాగకూడదని, చూడకూడదని దేవుడు ప్రార్థించేటువంటి వ్యక్తిలో పాపం చేయడానికి అవకాశాన్ని ఇవ్వడు. కొంతమంది మా భర్త మారట్లేదండి, మా భార్య మారట్లేదు అంటారు. నా బిడ్డలు మారట్లేదండి, మాట వింటలేదు, మొండి చేస్తున్నాడు అంటారు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మార్పు లేనప్పుడు, పాపానికి బానిసలైనప్పుడు వారిని తిడితే, కొడితే ఉపయోగం ఏమీ ఉండదు. కొడితే దెబ్బ తగులుతుంది, తిడితే అనవసరంగా బాధపడతారు. కానీ వారి కొరకు ప్రార్థన చేస్తే వారిలో పాపం ఎడల అసహ్యం వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. అర్థమవుతుందా తల్లులారా? మీరు బాధపడటం కాదు, ప్రార్థన చేయండి. ఎవరి గురించైనా, తండ్రులైనా ప్రార్థన చేయండి. సమస్తము పాపానికి విరుగుడు ఏమిటి తెలుసా? ప్రార్థన. మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వ్యక్తి హృదయాన్ని మారుస్తూ ఉంటాడు. మనసు మారుతుంది. నువ్వు మారవేంటి, నేను మారను అని ఇంకా ఖరాఖండిగా చెప్తాడు. నువ్వు రావేంటి అని చెప్పామనుకో, ఇంకా వస్తాడు మళ్ళీ మందిరానికి. ఇక ఈ దారిలో కూడా రాడు, మొండిగైపోతారు. ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా నడిపిస్తాడో తెలియదు కానీ నడిపిస్తారు. వచ్చిన తర్వాత మరలా మందిరాన్ని మానరేక. హల్లెలూయా. కనుక ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారు? కొడతారా, తిడతారా, ప్రార్థన చేస్తారా?
ప్రార్థన చేస్తారా? సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేయండి. తర్వాత అదే అధ్యాయం 10వ వచనం చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇట్టి శాసనము చదవాలి. సంతకం చేయబడినని తెలుసుకున్నాను. బైబిల్ చూడాలి అందరూ. యథాప్రకారముగా ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. ఏ శాసనం అండి? ఇట్టి శాసనం అంటే అక్కడ ఏం శాసనం రూపొందించబడింది తెలుసా? రాజుగారికి తప్ప ఇంకా ఎవరికైనా దండం పెట్టారా వాళ్ళని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేస్తామన్నారు. సింహాల గుహలో ఎన్ని సింహాలు ఉంటాయి? చాలా ఉంటాయి సింహాలు. సింహాల పనేమిటి? ఐస్ క్రీమ్ చీకినట్టు చీకుతాయా? సింహాల పనేమిటి? మేము ఎప్పుడు చూడలేదమ్మా సింహాలు ఏం చేస్తాయి మాకు తెలియదు అంటున్నారా? సింహాలు ఏం చేస్తాయి? ఎముకలు పొడి చేస్తాయట. మనం నువ్వులు పొడి చేస్తాం చూడండి మిక్సీలో వేసి, మన బోన్స్ని పొడి చేసి వదిలిపెడతాయి అవి. వాటి ఉద్యోగం అది. ఇప్పుడు ఆ సింహాల బోన్లోకి ఎవరైనా నాకు తప్పితే ఇంకొకళ్ళకి ఎవరైనా దండం పెట్టారా వాళ్ళని తీసుకుని వెళ్ళి గుహలో వేస్తానని రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. సంతకం అందరికి వచ్చేసింది, అందరికి తెలిసిపోయింది. అది తెలిసి కూడా దానియేలు ఏం చేస్తున్నాడు అండి? చెప్పాలి. అది తెలిసి కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడికి ఎవరో రాబోతున్నారంట, తుపాకీలు పెట్టి పేల్చేస్తారంట మందిరంలో ఉన్నవారిని అని ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, తలుపులు కాదు కదా కిటికీల్లో సువ్వలు కూడా తీసేసి మరీ పారిపోతారు. అవునా? ఓరు నాయనో ఇదంతా మనకెందుకులే అని భయం. అమ్మో, శాసనం సంతకం చేయబడిందని తెలిసి కూడా ప్రార్థన చేయటువంటి మామూలు విషయమా? చెప్పాలమ్మా. మీరు ఇటు చూడండి, అమ్మ అయ్యగారిని ఎప్పుడు చూడనట్టు చూస్తారు, అటు ఇటు చూడండి. అది మామూలు విషయమా? కాదు కదా. కొంతమంది ప్రతిదానికి భయమే. ఇక్కడ నుంచున్నారు అనుకో, బలి పడింది అమ్మే అని కేకలేస్తారు. బలికి భయమే. బండి ఎక్కుతాకి బయటకు వచ్చింది, ఈలో పిల్లి వచ్చింది, ఈమె లోపలికి వెళ్ళిపోద్ది, మళ్ళీ రాదు. ఎందుకని? పిల్లి వచ్చిందంట. పిల్లికి భయమే, బల్లికి భయమే, కుక్కకు భయమే, కోతికి భయమే, అన్నిటికీ భయమే. ఒక పాయింట్ పెరిగినా భయమే, ఒక పాయింట్ తగ్గినా. ఖచ్చితంగా టెంపరేచర్ ఎంత ఉండాలమ్మా నర్సు గారు? 98.4 ఉండాలట. ఒక్క పాయింట్ పెరిగింది అనుకో చలి, ఒక పాయింట్ తగ్గింది అనుకో. కరెక్ట్గా ఉంటేనే ఇలా ఉంటాం మనం. ఒక్కటి పెరిగి తగ్గినా మన పని అవుటిక. అర్థమవుతుందండి? చాలామంది చాలా వాటికి భయపడుతూ ఉంటారు. ప్రార్థనా పరుడికి భయం ఉండదండి. అతనికి విరోధంగా ఎన్ని ఆయుధాలు, ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా, ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎన్ని సమస్యలు రేకెత్తిస్తూ ఉన్నా దేవుని వాక్యం ఏంటి తెలుసా? నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఒక ప్రార్థనా పరుడికి వ్యతిరేకంగా రూపొందించబడే ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. అందుకని భయపడ్డు. శాసనం వచ్చిందా అయినా ఏం పర్వాలా, అదేం చెల్లదు. ఒకవేళ ఏదైనా అయినా నాకేం కాదు అనుకుంటున్నారా? అనుకోని ఆఫ్కోర్స్ ఏం పర్వాలే. తిడుతున్నారా? తిట్టనే, ఏం పర్వాలే. సమస్యలకు కారణంగా ఉన్నారా? పర్వాలేదు. అతను ఎందుకు అంత ధైర్యంగా ఉన్నావు, నీకు భయం లేదా అని అంటే, నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను? సర్వశక్తి కలిగిన దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఆయనకి తెలియకుండా ఏది జరగదు కదా. సమస్తము దేవుడు సమకూర్చి జరిగిస్తాడని, నాకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధం వర్ధిల్లదని విశ్వాసం. అందుకనే ప్రార్థనా పరులు భయపడరంట. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడట, నీ ప్రశ్నకు జవాబుకి మధ్య దూరం అడుగున్నర అన్నాడట. నీ ప్రశ్నకు జవాబుకి మధ్య దూరం ఎంతండి? అడుగున్నరా.
అడుగున్నారంటే మన హృదయంలో ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నాకెందుకు ఇట్లా అయింది, నా హస్బెండ్కి ఇట్లా ఎందుకు అయింది, నా బిడ్డకి ఇట్లా ఎందుకు అయింది, నా కూతురికి ఇలా ఎందుకు అయింది, మా ఇంటికే ఎందుకు ఇట్లా అయ్యింది. ప్రశ్న వచ్చిందా మీకు? ఎప్పుడన్నా ప్రశ్నలు వచ్చాయా? ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి జవాబుకి దూరం అడుగున్నార అన్నాడట. అడుగున్నారంటే మన మోకాల నుండి పాదం వరకు దూరం ఎంత అడుగున్నారా. అంటే నీకు వచ్చిన ప్రశ్నకు జవాబు దొరకాలంటే నువ్వు మోకాళ్ళు వంచితే నీకేమొస్తుంది? ఏమొస్తుంది? జవాబు. నిద్రపోతున్న వారు స్తోత్రం గట్టి చెప్దాం, హల్లెలూయా. వాతావరణం అంతా చల్లగా ఉంది, మీరు కూడా చల్లగా నిద్రలోకి జారుకుంటున్నారు. ఒకసారి పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి అమ్మా. అక్క ప్రైజ్ లాడే చెప్పండి, ప్రైజ్ లాడే చెప్పండి. పక్కన వాళ్ళకి ఒక్కసారి చేయి పెట్టి ప్రైజ్ లాడే చెప్పండి. వాతావరణం చల్లగా ఉన్నది, పైన ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి, హాయిగా నిద్రలోకి వెళ్తున్నారు. కనుక ప్రశ్నకు జవాబుకి మధ్య దూరం ఎంత అంటే అడుగున్నారు. నీ జీవితంలో ఏ ప్రశ్న వచ్చినా మోకరించు. దైవజనుడు భక్త సింగ్ గారు ఒక మాట అన్నారు, నీ మోకాళ్ళు నలబడితే నీ మొఖాలు తెల్లబడతాయి అన్నారు. మోకాళ్ళు నల్లబడితే మొఖాలు తెల్లబడటం అంటే మోకాలకి మసి రాసుకోమనా? కాదు, రాసుకునేరు కాక. మోకాళ్ళు నల్లబడటం అంటే నిత్యము నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ముఖము ప్రకాశిస్తుంది, నీ ముఖము తేజోమయంగా వెలుగుతుంది, నీ ద్వారా గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. మన ముఖం తెల్లగా కాదు కదా, నల్లగా మాడిపోయిన ముఖంలాగా ఉంటుంది. ఎందుకు? మోకాలు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మోకాలు నలుపు కాదు, మోకాలు తెల్లగా ఉంటుంది. అందుకని మన మొఖాలు ఎలా ఉంటున్నాయి? నల్లగా ఉంటున్నాయి. ఎప్పుడు చూసినా డిమ్, ఎప్పుడు చూసినా డల్. ప్రైజ్ అలా చప్పట్లు కొట్టుకున్నాం. ఎంతో హుషారుగా వచ్చినా ఉన్న హుషారంతా ఎనర్జీ లెవెల్స్ అన్ని జీరోకి వెళ్ళిపోయి ఎందుకులే వాక్యం చెప్పటం, ఇహ వద్దులే వెళ్ళిపోదాం అన్నట్టు అనిపించేలా కొంతమంది ముఖాలు. దేవుడు అటువంటి అందం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ముఖాలు చూస్తే నవ్వే వాళ్ళకు కూడా ఏడవాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే ఏడ్చే మొహం కూడా ఆనందం వస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అని చెప్పాడు దేవుడు. ఏదో ఒకసారి నవ్వండి అందరూ. మీరేం పాపం చేయట్లేదమ్మా, మిమ్మల్ని ఏదో మీరు ఆస్తులు రాసి ఇవ్వమంటలే. ఒకసారి నవ్వండి, నవ్వుతూ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. మిమ్మల్ని ఏదో చెరసాల్లో తీసుకొచ్చి బంధించి ఇప్పుడు సాక్ష్యం చెప్పండి అన్నట్టుగా ఉన్నది మీకు. మేమేం కొట్టను, అయ్యగారు ఏం కొట్టరు, ఎవరేం అనరు. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రార్థనా పరులు మోకాళ్ళు నల్లబడితే మొఖాలు తెల్లబడతాయి అన్నాడు. ప్రార్థనా పరులు దేనికి భయపడరు. నువ్వు అన్నిటికీ భయపడుతున్నావంటే కారణం ఏంటి? ప్రతిదానికి భయమే. కొంతమంది నడుస్తూ ఉంటారా, వాళ్ళ నీడ చూసి వాళ్ళే భయపడిపోతారు. వాళ్ళ నీడ చూసి వాళ్ళే భయపడతారు. నీడ బారుగా ఉందని ఏమో, ఏంటి ఈ నీడ బారుగా ఉన్నది, భయపడిపోతారు. చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారు ఒక్కరే, చెప్పుల శబ్దానికి వెనక తిరిగి చూస్తూ ఉంటారు, వెనకాల ఎవరైనా వస్తున్నారేమో అర్థం. వాళ్ళ చెప్పుల సౌండే వాళ్ళు వెనక తిరిగి చూస్తూ ఉంటారు. భయం, నా ఎవరో ఏదైనా చేసేస్తున్నారేమో, మాకు ఎవరన్నా ఇది చేసేస్తున్నారేమో, ఏదో అయిపోతుందేమో, భయం, అన్నిటికీ భయం. నీకు విరోధంగా ఆయుధం రూపించినా నీకు ఏమీ కాదు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు. నాలుగవదిగా ప్రార్థనా పరులు దేవుని దయ, అందరి దయ పొందుకుంటారు. అదే అధ్యాయంలో 14వ వచనం చదవండి. 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం త్వరగా. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించాలని తన మనసు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతడు విడిపించడానికి ప్రయత్నము చేసెను. చాలు. ప్రార్థనా పరుల జీవితాల్లో ప్రార్థనా పరులు దయ పొందుకుంటారు. ఏం పొందుకుంటారండి? దయ్యమా? దయ పొందుకుంటారు.
ప్రార్థనా పరులు దయ పొందుకుంటారు. సింహాల గుహలో వేసినది దానియేలే, కానీ రాజుగారే. ఇప్పుడు రాజుగారికి మనసు వస్తుంది ఏమనంటే, అరే దానియేలుని అనవసరంగా సింహాల గుహలో వేసానే, బయటికి తీసుకొచ్చేయాలని రాజుగారు అతను రక్షించాలని మనసులో అనుకుంటున్నాడట. తన మనసంతా రక్షించాలి, ఎలా అయినా దానియేలుని బయటికి తీసుకురావాలని అతను విడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడట. అంటే దానియేలు మీద అతనికి ఏం కలుగుతుందండి? అతనికి ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. దానియేలు మీద దయ కలుగుతుంది. నీ ఎడల నీ పైనున్న అధికారికి దయ కలగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. కొంతమందికి వారి ఆఫీసులో వారి బాసులు అంటే చాలా భయం, బాస్ అంటే చాలా భయపడిపోతారు, లేదా వారి పైన అధికారి అంటే చాలా భయపడిపోతారు. ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? అసలు కారణం లేకుండా ఎందుకు భయపడాలి? నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావు అంటే నీలో ఏమీ లేదన్నమాట, ప్రార్థన లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎడల అధికారికి దయ కలిగేలా చేస్తాడు దేవుడు. నిన్ను చూస్తే చాలు సంతకం పెట్టేస్తారు. ఎవరు వెళ్ళినా పెట్టనతను నువ్వు వెళ్ళావంటే నీ ముఖం చూడగానే సంతకం చేసేస్తారు. నువ్వు అడిగావంటే చాలు ఓకే అమ్మా అంటారు. ఎవరికెవరు పర్మిషన్ లీవ్ ఇవ్వరు ఎవరికి. నిన్ను చూస్తే మాత్రం సరే తీసుకో లీవ్ అంటారు. నువ్వు అడిగితే కొంత అమౌంట్ పెంచండి సార్ అని అంటే తప్పకుండా పెంచుతారు. నువ్వేది అడిగినా నువ్వేది చేసినా నీ ఎడల ఒక మంచి మనసు వస్తుంది అన్నమాట. ఎప్పుడు తెలుసా? నువ్వు నీ ఇంటిలో ప్రార్థన చేసుకుని వెళ్ళితే. మనం ప్రార్థన ఏం చేయకుండా వెళ్తాం, మనల్ని చూసి చూడకముందే ముందు బయటకు గెంటే అంటాడు. అవునా? ఇప్పుడు నాకు ఖాళీ లేదు వెళ్ళిపోమని చెప్పు, రేపు రమ్మని చెప్పు అంటారు. ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేసుకుని దానియేలు ప్రార్థనా పరుడు కనుక గుహలో వేయబడినను దానియేలుకు దేవుని దయ కలుగుతుంది, మనుషుల దయ కలుగుతుంది. మనుషులకి అతన్ని చూస్తే అతన్ని తప్పించాలి అనిపిస్తుందంట. లోకంలో ఒక సామెత ఉంటుందండి. ఏమిటా సామెత? కొందరిని చూస్తే కొట్టాలనిపిస్తుందంట, కొందరిని చూస్తే తెలీదా పెట్టాలనిపిస్తుందంట. మరి మనల్ని చూస్తే ఏమనిపిస్తుంది? కొందరిని చూస్తే కొట్టాలనిపిస్తుందంట, కొందరిని చూస్తే పెట్టాలనిపిస్తుందంట. మనల్ని చూస్తే మాట సహాయమైనా చేయాలనిపిస్తుందా? హెల్ప్ చేయాలనిపిస్తుందా? ప్రార్థన చేయాలనిపిస్తుందా? మాట్లాడాలి అనిపిస్తుందా? మనుషుల దయలో నువ్వు వర్ధిల్లాలంటే, అధికారుల దయ పొందుకోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ప్రార్థన 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 ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది నీ జీవానికి మూలం. ప్రార్థన అనేది మన ఇంటి పైన ఒక కప్పు లాంటిది. ప్రార్థన అనేది మన జీవితాలకు నిలబెట్టేది. ప్రతి విధమైన భయము నుండి మనలను బయటకు విడిపించేది, ప్రతి విధమైన ఆందోళన నుండి బయటికి విడిపించేది. ప్రార్థన లేకపోతే అన్నిటికీ భయపడిపోతామండి. అన్నిటికీ భయపడిపోతాం, ప్రతిదానికి భయపడిపోతాం. పాస్టర్ గారు అంటూ ఉంటారు అప్పుడప్పుడు నన్ను, ఎంత నిబ్బరంగా ఉంటావు అంటాడు. నేను భయపడను. దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ఒక్క దేవునికి తప్పితే ఎవరికి భయపడను. ఒక్క దేవునికే భయపడాలి. మనుషులకు భయపడవలసిన పని లేదు. ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు భయపడాలి. మీకు విషయం తెలుసా? నేను ఏ షాప్కైనా వెళ్తాను సరుకులు తేవడానికి. మీరు అనుకోవచ్చు నేను ఒకదాని నుండి మా పాస్టర్ గారు ఒకలే తీసుకొస్తారు. ఎవ్వరు వెళ్ళరు కదా, నువ్వు వెళ్తావా? వెళ్తా, తీసుకొస్తా. చికెన్ షాప్ మటన్ షాప్ కూడా వెళ్ళి తీసుకొస్తా. పాస్టర్ గారు వాళ్ళు వచ్చారంటే నేను వెళ్ళి తెస్తా. పాస్టర్ గారు కదా ఇంత పెద్ద సంఘానికి మరి షై ఫీలింగ్ ఎందుకు? షై నేనేం చేయరాని కార్యం చేస్తున్నానా? కాదు కదా. నా కుటుంబ అవసరతల నిమిత్తం నేను పని చేసుకోవటం దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తప్పుగా మాట్లాడాలంటే భయపడాలి, ఒక తప్పు చేయాలంటే భయపడాలి, కొట్టాలంటే భయపడాలి, చూడరాని కార్యక్రమాలు చూడాలంటే భయపడాలి, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాలంటే భయపడాలి. అక్కడికేమో అందరూ నిరభ్యంతరంగా వెళ్తున్నారు, చిన్న చిన్న వాటికి ఎందుకండి భయం? కొంతమందికి సాక్ష్యం చెప్పమంటే మైకు భూకంపం రెక్టర్ స్కేల్ మీద 7.0 వచ్చినట్టు ఊపేస్తూ ఉంటారు మైకిని. కారణం ఏంటి? భయం. సాక్ష్యం చెప్పమంటే భయం, పాట పాడమంటే భయం, వాక్యం చెప్పమంటే ఇక వాక్యం దాకా ఎందుకులే, ప్రార్థన చేయమంటే భయం. ఎందుకు వస్తుంది భయం? దేనికి వస్తుంది భయం?
మంచి గుర్తుపెట్టుకోండి చెప్తున్నా, మంచి పని చేయడానికి భయపడొద్దు. మంచి పని చేయడానికి ఎప్పుడు భయపడొద్దు. ఒక మంచి మాట మాట్లాడడానికి దేనికి భయపడొద్దు, దేవునికి భయపడాలి. ఎన్నో సమస్యలు వస్తాయి, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నీ పటాపంచులు చేస్తాడు. హల్లెలూయా. నేను దేవునికి అప్పచెప్పా, సైలెంట్ ఉంటా అంతే. ప్రతి విషయం తీసుకుని వెళ్ళి పోస కూర్చున్నట్టు దేవునికి చెప్పేస్తుంటా. అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేస్తూ ఉంటా, తెల్లవార్లు ప్రార్థన చేస్తూ ఉంటా, దేవునితో సమయం గడుపుతూ ఉంటాను, ధైర్యంగా ఉంటాను, నిబ్బరంగా ఉంటాను. నా ధైర్యం ఎవరు? దేవుడే. మనుషుల మీద ఆధారపడను, దేవుని మీద ఆధారపడతాను. దేవుని మీద ఆధారపడపోతే ఎప్పుడో గుండె నీరసం వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చేసేది, ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం కూడా. ఎన్నో సమస్యలు మా మీదకి వచ్చినప్పుడు దేవుని కాళ్ళు పట్టుకుంటాం, దేవుని మీద ఆధారపడతాం, భయపడలేము. దేవా నీవే మాకు దిక్కంటాం. ఆయనతోనే తినటం మానేసి ప్రభు సన్నిధిలో గోజాడతాం. దేవుడు ధైర్యం ఇస్తాడు, మళ్ళా ఒక ముద్ద తింటాం. దేవుడిచ్చే ధైర్యాన్ని బట్టే బ్రతుకుతూ ఉన్నాం. ఈ రోజున దేవుని కృప, దేవుని దయ మనం పొందుకోవాలంటే ప్రియమైన బిడ్డలారా, మీతో ఒక ఆత్మ సంబంధమైన ఒక సహోదరిగా మీతో నేను చెప్తున్నాను, మీరందరూ ప్రార్థనా అనుభవం కలిగి ఉండండి. మీరు వర్ధిల్లుతారు, మీకు దేవుని దయ కలుగుతుంది. మీరు ఎవరికి భయపడొద్దండి. మీ ఇంటి మీదకి ఎన్ని సమస్యలు వచ్చినా, మీ ఇంటి వారి ద్వారా వచ్చినా, బయట ద్వారా వచ్చినా, ఎలా వచ్చినా మీరు ప్రార్థన చేస్తే మనకి విరోధంగా ఆయుధాలు రూపించబడతాయి. అయితే అవన్నీ పనిచేయవు, నిర్మూలన చేస్తాడు దేవుడు. మనం ప్రార్థన చేయకపోతే పని చేస్తాయి. మీరు ప్రార్థన చేసుకోవాలి వ్యక్తిగతంగా. ఒక సమయం పెట్టుకోనండి. పగలు డ్యూటీ ఉందా, రాత్రి పెట్టుకోండి, మధ్యాహ్నం పెట్టుకోండి, సమయం పెట్టుకోండి. త్వరగా తినేసి ప్రార్థన చేసుకోండి, త్వరగా తినేసి ప్రార్థన చేసుకోనండి. ఒక వ్యక్తి అట, ఒక మాస్టర్ గారు, ఆయన స్కూల్లో పనిచేస్తాం, మరి చాలా ఎక్కడో మారుమూల గ్రామం ఆయన డ్యూటీ చేశారు. ఆ గ్రామంలో లాస్ట్ అనమాట. ఆయనకి ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నది. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేసిన తర్వాత ఆయన మిగతా వారందరూ మాటలు చెప్పుకుంటూ ఉంటారు కదా, అవి ఇవి. సరే, ఆయన ఏంటంటే ఈ సమయంలో ఎందుకులే ఇక ఇవన్నీ మాటలు వ్యర్థం ఎందుకులే అని చెప్పి ఆ పక్కనే పొలాలు ఉంటాయట. ఆ పొలం దగ్గరికి వచ్చి అక్కడ పొలం దగ్గర నిలబడి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఒక అరగంట సేపట్లో, ఒక అరగంట అట్లా ప్రార్థన చేసుకుని మళ్ళీ టైం కాగానే తన స్కూల్కి వెళ్ళిపోయేవారు. అలా రోజు ఆ గట్టు మీదకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోజు అలాగే వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అసలు ఆశ్చర్యం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడారట ఆ పొలము విపరీతమైన పంట పండుతుందట, బాగా పంట పండుతుందట. ఇక ఎవరో ఒకరు ఉంటారు కదండి పుల్ల పెట్టేవాళ్ళు. ఒకడు వెంటనే పెట్టారు. ఏమనంటే, అదిగో చూసావా నీ గట్టి మీద ఉండి ఏదో వేద మంత్రాలు చదువుతున్నాడు ఒక ఆయన అన్నాడట. వేద మంత్రాల నా పొలం గట్టు మీదనా అని చెప్పి ఇంకొకసారి పొలం గట్టు మీద కనబడ్డామంటే ఊరుకోనని చెప్పారట. సర్లే బాబు అని చెప్పేసి ఆయన ఇక అక్కడ పొలంలోకి రాకుండానే స్కూల్లో ఉండి ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకుంటున్నారట. ఆ సంవత్సరం విపరీతమైన వర్షాలు వచ్చి, గాలులు వచ్చి, పెను తుఫాన్లు వచ్చి మొత్తం పంట అంతా కొట్టుకుపోయిందట. మొత్తం పంట అంతా కొట్టుకుపోయింది. పనివారిని అడుగుతారు కదా, ఏంట్రా ఈ సంవత్సరం ఎట్లా అయింది, మనకి ఎప్పుడు పంట బాగానే పండుద్ది కదా, ఈ సంవత్సరం ఏంటి ఎట్లా అయింది అని అంటే, అందులో ఒకడు ఉంటాడు కదా, మీరు ఒక మంచి మనిషిని అనవసరంగా మీరు పంపించేశారండి అని అంటే, అవునా అని చెప్పి ఇంటికి వెళ్ళి, ఏమండి ఏమనుకోవద్దు, దయచేసి మీరు ఖాళీ సమయంలో మళ్ళీ వచ్చి మా పొలం గట్టు మీదనే చేసుకోండి, మీకు ఏమి అనండి అని చెప్పి ఇంటికి వెళ్ళి క్షమాపణ అడిగాడట. ఆయన మరలా యథావిధిగానే ఇక మనకి పర్మిషన్ దొరికింది కదా, చక్కగా వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఆ సంవత్సరం పంట లాస్ట్ ఇయర్ ఎంత లాస్ అయ్యారో అది ప్లస్ ఇది 1+1 డబల్ ఆఫర్తో మంచి పంట దేవుడు సమృద్ధిగా ఇచ్చాడంట. హల్లెలూయా. అది చూసి ఎంత సీక్రెట్ ఉందా ప్రార్థనలో అని ఆశ్చర్యపోయాడట. మనం 3 ముక్కలు ప్రార్థన చేస్తాం, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా. ప్రభా అలా కాదండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోనండి, మీరు వర్ధిల్లుతారు, మీ ద్వారా గొప్ప కార్యం జరుగుతుంది, మీ ఇంట్లో మీ బిడ్డలు వర్ధిల్లుతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి, మీకున్న ప్రతి సమస్యను తొలగించబడుతుంది. ఒకవేళ చేసి 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 నువ్వు చచ్చిపోవచ్చేమో, అయినా మారలేదేమో, సమస్య పోలేదేమో, నువ్వు చనిపోయిన తర్వాత అయినా దేవుడు ఆ కార్యం చేస్తాడు.
నమ్మకం ఉంచు. నేను దేవునికి మొరపెట్టా, ఎప్పటికీ నా దేవుడు విడిచిపెట్టాడు. ప్రార్థనా పరులుగా మారదామా? కళ్ళు మూసుకోనండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకోనండి. మీరు మౌనంగా ఉండొద్దు. నువ్వు ప్రార్థన చేసుకుంటేనే దేవుని దయ పొందుకుంటావు. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ప్రార్థన చేయడానికి నువ్వు తల దించుకుంటే ఎవరి దగ్గర తల వంచాల్సిన పని లేదు. ఎవ్వరికి నేను తల వంచకూడదండి, అటువంటి జీవితం నాకు కావాలండి అని కోరుకుంటే నువ్వు దేవుని దగ్గర తల వంచు. నువ్వు ఎవరి దగ్గర తల వంచే పరిస్థితి దేవుడు రానీయడు. ఎవరి దగ్గర చేయి చాచి అడగకూడదు అనుకుంటే, ఎవరి దగ్గర నేను మోకాళ్ళు వేయకూడదు అనుకుంటే దేవుని దగ్గర మోకరించు, తల వంచి ప్రార్థన చేసుకో. సింహాల వంటి మనస్తత్వం కలిగిన వారు నీ ఇంట్లో ఉన్నారేమో. సింహం ఎలా అయితే గర్జిస్తుందో, గాండ్రిస్తుందో, మృంగివేస్తుందో, అటువంటి క్రూరత్వం కలిగిన స్వభావం కలిగిన వ్యక్తులు నీ ఇంటిలో ఉన్నారా? వారి కొరకు ప్రార్థన చేయి. అటువంటి మనస్తత్వం కలిగిన వారి కొరకు ప్రార్థన చేయి. వారి మధ్యలో కూడా నిన్ను సజీవంగా నిలబెట్టుతుంది నీ ప్రార్థన. అంతా అయిపోతుంది అనే డాక్టర్ చెప్పొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేయి. ఇట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసి కూడా యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. గుహలోకి వెళ్ళినా దేవుడు మరలా బయటకు తీసుకొచ్చాడు. నీ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమం, నీ ప్రార్థన నీ కుటుంబానికి కాపుదల, నీ ప్రార్థన నీ బిడలకు దీవెన, నీ ప్రార్థనే నీ అభివృద్ధికి కారణం. అన్ని పనులు చేస్తావు. ప్రార్థన అనేసరికి నిర్లక్ష్యం, ప్రార్థన అనేసరికి ఆసక్తి లేదు, ప్రార్థన అనేసరికి నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన అంటేనే బోరుగా అనిపిస్తుంది నీకు. ఈరోజు మొదలుకొని నీవు ఒక ప్రార్థనా పరుడు కావాలి. ఈరోజు మొదలుకొని మీరు ఒక ప్రార్థనా పరుడు కావాలి. అట్టి కృప నాకు దయచే ప్రభువా అని ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ బలమైన కార్యములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు ప్రభువా. నమ్మదగిన దేవుడవయ్యా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, కష్టాలు, శ్రమలు, ఇబ్బందుల కొరకే కాదు, మా అనుదిన జీవితంలో ప్రార్థనే మాకు ఊపిరయ్యా. మారని వారు ఉన్నారు, పాపం చేసేవారు ఉన్నారు, సింహం లాంటి మనసు కలిగిన వారు ఉన్నారు, దౌర్జన్యంగా వ్యవహరించేవారు ఉన్నారు, అన్యాయంగా నిష్కారణంగా మీదకొచ్చేవారు ఉన్నారు. ప్రతి విషయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. మాకు మీరే సహాయం చేయాలి, మాకు మీరే దిక్కు, మాకు మీరే ఆధారం తండ్రి, మాకు మీరే తోడు నీడ నాయనా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నువ్వు మాకు ఆధారంగా ఉన్నావు కనుకనే మేము ధైర్యంగా ఉంటాం. నువ్వు మాకు సహాయం చేస్తున్నావు కనుకనే నిబ్బరంగా ఉంటాం. నువ్వు మాకు తోడుగా ఉంటావు కనుకనే మేము దయ పొందుకుంటామయ్యా. నీవు మాతో కూడా ఉన్నావు కనుకనే మేము వర్ధిల్లుతామయ్యా. ప్రార్థనా పరులతో దేవుడు ఉంటాడు. ప్రార్థనా పరులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థనా పరులు ప్రతి పరిస్థితిని కూడా తారుమారు చేస్తారు. దానియేలు సింహాల గుహలో వేయబడిన బయటకు తీసుకొచ్చిన దేవుడు అదే సింహాల గుహలో ఎవరైతే దానియేలును వేశారో వారిని వేసేసాడు. పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు. నీ జీవితంలో పరిస్థితులన్నిటినీ దేవుడు తారుమారు చేస్తారు. బిడ్డ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నీ కుమార్తె కోసం ప్రార్థన చేయి, నీ అల్లుని కోసం ప్రార్థన చేయి, కోడల కోసం ప్రార్థన చేయి, కొడుకు కోసం ప్రార్థన చేయి, నీ ఇంటి వారందరి కొరకు ప్రార్థన చేయి. నువ్వు బాధపడి అనారోగ్యం తెచ్చుకోవద్దు. దేవునికి అప్పచెప్పు, దేవునికి అప్పచెప్పు, నిబ్బరంగా ఉండు. దేవునికి అప్పచెప్పు, నిబ్బరంగా ఉండు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవునికి సహాయం చేస్తాడు. ప్రతి దినము ఉదయ మధ్యాహ్న సాయంకాలములు దేవుని సన్నిధిలో సమయం గడపండి. దేవుని సన్నిధిలో సమయం గడపండి. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ఈ మనకు రెండు రెక్కల్లాంటివి.
ఈ 2 రెక్కలతో మనం ప్రతి పరిస్థితిని దాటగలుగుతాం, సునాయాసంగా ఎగరగలుగుతాం. లేకపోతే భయం వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. మనకేం చేయాలో అర్థం కాదు, చేయకూడని పనులు చేస్తాం, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాం, మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం. ఈరోజు నా దేవుడు నీ జీవితం అట్టి కార్యం చేయనట్లుగా అటు బలమైన కార్యాన్ని ప్రభు ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించండి నాయన. మా బిడ్డలందరూ గొప్ప ప్రార్థనా పరులు కావాలయ్యా. సంఘం కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి, కుటుంబాల కొరకు ప్రార్థించేవారు ఉండాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి ప్రభువా. ఎల్లప్పుడూ ఒకరి మీద ఆధారపడకుండా ప్రార్థన ఆత్మను ప్రతి వారి మీద కుమ్మరించండి. ప్రార్థన ఆత్మను ప్రతి వారి మీద కుమ్మరించండి. ప్రార్థన ఆత్మను ప్రతి వారి మీద కుమ్మరించండి. మా బిడ్డలందరినీ వారి పెదవులు తెరిస్తే ప్రార్థన, నోరు తెరిస్తే ప్రార్థన రావాలి. వ్యర్థమైన అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఎల్లప్పుడూ సమయం దొరికిన కొలది నిన్ను స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ గణపరుస్తూ వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. అట్టి కృప మా అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా కానుక సమర్పణ చేస్తాం.